హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం ఒక ఆహ్, ఎంప్లాయీస్‌ని వాళ్ళు వర్క్ చేసే ఒక లొకేషన్ బేస్ చేసుకొని గ్రూప్ చేయాలి. సో, ఇలా చేయడానికి మనం జావా 8 ఫీచర్స్‌ని స్ట్రీమ్ ఏపీని యూజ్ చేసి మనం వి విల్ గ్రూప్ ద ఎంప్లాయీస్ వాళ్ళ సిటీని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకోండి. చెన్నైలో ఎంతమంది ఉన్నారు? సో, వాళ్ళందరినీ చెన్నై లొకేషన్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్. నెక్స్ట్ బాంబే. బాంబేలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరినీ ఒక గ్రూప్ చేయడం. సో, మనం ఈ ఈ ఇలా చేయడానికి మనం స్ట్రీమ్ ఏపీని యూజ్ చేసుకుంటాం జావా 8 ఫీచర్స్. ఆహ్, ఎలా చేస్తామని చూద్దాం. సో, ఫస్ట్ అయితే నేనేం చేశానంటే ఒక ఎంప్లాయీ క్లాస్‌ని క్రియేట్ చేశాను. ఓకే. సో, ఎంప్లాయీ క్లాస్‌లో కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, సిటీ, వాళ్ళ ఏజ్, సాలరీ. సో, ఆహ్, ఇలా నేను ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆ ప్రాపర్టీస్ అన్నిటికి గెటర్స్ అండ్ సెటర్స్ అలాగే కన్‌స్ట్రక్టర్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ మెయిన్‌లీ టు స్ట్రింగ్ మెథడ్ కూడా నేను ఓవర్ రైడ్ చేశాను. సో, ఈ విధంగా ఎంప్లాయీ క్లాస్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఈ లిస్ట్‌లో యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఓవరాల్ ఈ లిస్ట్ ఏందంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ లిస్ట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నేనేందంటే రాయాల్సిన మనం మనం చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే వి నీడ్ టు గ్రూప్ ద ఎంప్లాయీస్‌ని గ్రూప్ చేయాలి బేస్డ్ ఆన్ దేర్ సిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకున్నాం అనుకోండి. ముంబై సచిన్ అండ్ ముంబై రోహిత్ శర్మ. సో, అంటే ఏంటంటే, సో, ముంబై అనే సిటీలో వీళ్ళిద్దరున్నారు. సో, ముంబైకి ఈ ఇద్దరు ఎంప్లాయీస్‌ని గ్రూప్ చేసి మనకు అవుట్‌పుట్ రావాలి. అలాగే ఇప్పుడు ఢిల్లీ తీసుకున్నామనుకోండి. సెహవాగ్ అండ్ గంభీర్. సో, ఢిల్లీ లొకేషన్ ఇద్దరున్నారు. ఈళ్ళిద్దరూ ఒక గ్రూప్‌గా రావాలి. ఓకే. ఒక గ్రూప్‌గా క్రియేట్ చేసి ప్రింట్ చేస్తాం. సో, ఆ విధంగా లొకేషన్ బేస్ చేసుకొని గ్రూప్ చేసి ప్రింట్ చేస్తాము. స్ట్రీమ్ ఏపీని యూజ్ చేసుకొని. అది ఎలా చేస్తామో చూద్దాం. అంటే మనం ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. వాటన్నిటిని లిస్ట్‌లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లిస్ట్ ఆన్ టాప్ ఆఫ్ లిస్ట్ నేనేంటంటే స్ట్రీమ్ మెథడ్‌ని కాల్ చేసుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే నాకు స్ట్రీమ్ కావాలి. వన్ సెకండ్. లిస్ట్ నేమ్ వచ్చి ఈఎంపీ లిస్ట్ కాబట్టి యాహ్! స్ట్రీమ్ కాల్ చేసుకున్నాను. ఇప్పుడు నా స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ మెథడ్‌ని కాల్ చేసాం. ఈ కరెక్ట్ ఎందుకు అనేది చెప్తాను. ఇప్పుడు యాక్చువల్‌గా మన రిక్వైర్మెంట్ ఏంది? గ్రూప్ చేయాలి. దానికోసం స్ట్రీమ్ ఏపీఐలోనే మనకొక కలెక్టర్స్ అనే యుటిలిటీ క్లాస్ ఉంది. దాంట్లో స్టాటిక్ మెథడ్ ఉంది. సో, గ్రూపింగ్ బై అని. సో, ఈ మెథడ్ నేను యూజ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ గ్రూపింగ్ బైలో మనం చేయాల్సిందేంది? సిటీ బేసిస్‌ని గ్రూప్ చేయాలి. ఓకే. వేటిని గ్రూప్ చేయాలి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని. సిటీని బేస్ చేసి గ్రూప్ చేయాలి. ప్రతి ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో మనకు సిటీని గెట్ చేయడానికి ఒక గెటర్ మెథడ్ ఉంది. సో, ఆ మెథడ్‌ని ఇక్కడ పాస్ చేస్తాం. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి క్రైటీరియా అంటే ఏంటండి? నాకు ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని గ్రూప్ చేయాలి. వేటిని గ్రూప్ చేయాలి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని గ్రూప్ చేయాలి. బేస్డ్ ఆన్ విచ్ క్రైటీరియా? దేని బేస్ చేసుకొని గ్రూప్ చేయాలి? సిటీ బేస్. కాబట్టి నేను గెట్ సిటీ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదంతా ఏం చేస్తుందంటే ఆహ్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని గ్రూప్ చేస్తుంది. వాళ్ళ సిటీని బేస్ చేసుకొని. ఇలా గ్రూప్ చేసిన తర్వాత నేను కలెక్ట్ చేసుకోవాలి గదా! సో, కలెక్ట్ చేసుకున్నాను. ఈ కలెక్ట్ మెథడ్ వాడాను. ఓవరాల్‌గా ఇది ఏమి ఇస్తుందంటే ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఈ కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై యూజ్ చేసినప్పుడంతా మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే మ్యాప్ ఆబ్జెక్ట్‌లో వస్తుంది. ఈ మ్యాప్ ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనం దేన్ని బేస్ చేసుకొని గ్రూప్ చేస్తున్నాం? సిటీని బేస్ చేసుకొని. సిటీ అనేది ఏంది? స్ట్రింగ్ టైప్. సో, కీ వచ్చేసింది స్ట్రింగ్ టైప్ అనమాట. ఇప్పుడు మనం వేటిని గ్రూప్ చేస్తున్నాం? ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్‌ని గ్రూప్ చేస్తున్నాం. ఆ గ్రూప్ చేసేటివన్నీ ఏ ఫార్మాట్‌లో వస్తాయంటే లిస్ట్ ఫార్మాట్‌లో వస్తాయి. కాబట్టి సెకండ్ వాల్యూ వచ్చేసి లిస్ట్ టైప్. ఆ లిస్ట్‌లో ఏముంటాయి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఇలా మనకు రిజల్ట్ మ్యాప్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనం అవుట్‌పుట్ కోసం నేను ఆ మ్యాప్‌ని ట్రావర్స్ చేసి ప్రింట్ చేయాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఫర్ ఈచ్ మెథడ్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తాను. ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేస్తూ ఒక లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ రాద్దాం. కీ వాల్యూ లెట్స్ సే ఫస్ట్ కీని ప్రింట్ చేద్దాం.
కీ వచ్చేసి కే అనమాట. సో కీని ప్రింట్ చేసాం. అండ్ సో వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు గమనించారంటే వాల్యూ అనేది లిస్ట్ అనమాట. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అనే ఎంప్లాయీ క్లాస్లో స్ట్రింగ్ అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేశాను కాబట్టి, సో లిస్ట్ని మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లిస్ట్లో ఉండే 1 by 1 ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత స్ట్రింగ్ మెథడ్ ఓవర్ రైడ్ చేసాం కాబట్టి మనకు ఈ డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్లో ఉండేది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను, అవుట్పుట్ చూద్దాం. సో ఒక్క నిమిషం, కొంచెం జిగ్జాగ్గా వస్తుంది, ఇట్స్ మై మిస్టేక్. యా, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఢిల్లీ. సో ఫస్ట్ వచ్చేసి మ్యాప్లో ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఎంట్రీ ఢిల్లీ, అంటే సిటీ వచ్చి కీ వచ్చి ఢిల్లీ. సో ఢిల్లీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ సెహవాగ్ అండ్ గౌతమ్ గంభీర్. సో ఈ విధంగా సిటీ బేసెస్ని గ్రూప్ చేసింది. నెక్స్ట్ చండీగఢ్లో ఒకరే ఉన్నారు, యువరాజ్. కోల్కతాలో ఒకరే ఉన్నారు, గంగూలీ. ముంబైకి వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు, సచిన్ ప్లస్ రోహిత్ శర్మ. బెంగళూరుకి వచ్చేసరికి ద్రావిడ్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉండేటువంటి ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం గ్రూప్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం గ్రూప్ చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేసామంటే, సో ఓవరాల్ ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేసాము మనకు కావాల్సిన ప్రాపర్టీస్తో. ఆ ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాను, వాటన్నిటిని ఒక లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఆ లిస్ట్ మీద స్ట్రీమ్ మెథడ్ని కాల్ చేసి దాని మీద మనకు స్ట్రీమ్ ఏపీలో ఉన్న యూటిలిటీని యూజ్ చేసుకుంటున్నాను, కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై. సో ఇక్కడ మనం దేని బేసెస్ గ్రూప్ చేయాలి, సిటీ కాబట్టి దాని గెటర్ మెథడ్. అండ్ ఎవరిని గ్రూప్ చేయాలి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఎంప్లాయీ క్లాస్. సో ఈ విధంగా గ్రూపింగ్ బై మనం రాసిన తర్వాత మనకు వాటిని కలెక్ట్ చేసుకుంటాము. మనకు రిజల్ట్ ఏమొస్తుందంటే మ్యాప్ వస్తుంది. ఇక్కడ మనం దేని బేసెస్ గ్రూప్ చేస్తున్నాము, సిటీ బేసెస్. సిటీ అంటే ఏంది, స్ట్రింగ్ టైప్. సో ఆ రిజల్ట్ మ్యాప్ యొక్క కీ వచ్చేసి స్ట్రింగ్ టైప్. అలాగే వేటిని గ్రూప్ చేస్తున్నాం, ఎంప్లాయీస్ని. సో ఆ గ్రూప్ చేసిన ఎంప్లాయీస్ అన్ని ఎలా వస్తుందంటే ఒక లిస్ట్గా వస్తుంది. సో అందుకని వాల్యూ వచ్చేసి వాల్యూ టైప్ మ్యాప్లో వచ్చి లిస్ట్ టైప్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఇక నేను రిజల్ట్ మ్యాప్ని ట్రావర్స్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీరు గమనించారంటే వాల్యూ వచ్చేసి ఏంటంటే లిస్ట్, కానీ డైరెక్ట్ సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎలానో రాస్తే మనకు వాల్యూ ఎలా ప్రింట్ అయిందంటే లిస్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంది, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇక్కడ స్ట్రింగ్ అనే మెథడ్ నేను ఓవర్ రైడ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ఎంప్లాయీని డిస్ప్లే చేసి ఎంప్లాయీ నేమ్ని ప్రింట్ చేసే మరి స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేశాను. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ అవుట్లో మనం లిస్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చాము, ఆ లిస్ట్లో ఏమున్న ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది, స్ట్రింగ్ ఉండే మెథడ్ కాల్ అయ్యి ఆ స్ట్రింగ్లో ఏముంది, ఎంప్లాయీ నేమ్. సో ఆ విధంగా మనకి ఈ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది, ఎంప్లాయీ నేమ్. సో స్ట్రింగ్లో ఏ విధంగా అయితే డిఫైన్ చేసామో ఆ విధంగా ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రతి ఆబ్జెక్ట్కి ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ తీసుకొని స్ట్రింగ్ మెథడ్ కాల్ చేస్తుంది, అది ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.